ఎప్స్టీన్ ఫైల్స్ ఇది అందరికీ తెలిసిందే. ప్రపంచం మొత్తాన్ని అట్టుడికించిన సంగతులను మనం చూస్తున్నాం. ఇంకెన్ని చూడాల్సి వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రపంచంలోని చాలా దేశాల్లోని ట్రిలియనర్స్, బిలియనర్స్ అండ్ పొలిటీషియన్స్ కూడా ఇందులో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. బట్ ఇండియా నుంచి వెళ్ళి ఏ ఒక్కరి పేరు కూడా ఎప్స్టీన్ ఫైల్స్లో అఫీషియల్గా బయటకి రాలేదు. నోట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అఫీషియల్గా ఏ ఒక్కరి పేరు కూడా ఇండియాలోని ఈ ఫలానా బిలియనర్, ఫలానా పొలిటీషియన్ ఇన్వాల్వ్ అయ్యింది అన్నట్టు ఎక్కడ కూడా అఫీషియల్గా రాలేదు. బట్ సోషల్ మీడియాలో అంటే ఎవరైతే హాఫ్ నాలెడ్జ్ తోటి పూర్తిగా అవగాహన లేకుండా కొందరు రాజకీయ నాయకుల పేర్లు తీసుకోవడం కావచ్చు, కొందరు బిలియనర్ల పేర్లు తీసుకోవడం కావచ్చు, వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. అనవసరమైన పోస్టులను కూడా చేస్తూ ఉన్నారు. బట్ గుర్తుపెట్టుకోండి, డిఓజే, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, అమెరికా న్యాయ విభాగంలోని డిఓజే, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఇందులో ఎక్కడా కూడా ఎప్స్టీన్ ఫైల్స్లో భారతదేశం నుండి ఈ వ్యక్తులు ఉన్నట్టు వెల్లడించలేదు. దయచేసి పూర్తి అవగాహన లేకుండా, ఒక సబ్జెక్ట్ లేకుండా, అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది లేకుండా ఒక వ్యక్తి పైన ఆరోపణలు చేయరాదు. ఇది మన దేశం యొక్క ఔన్నత్యాన్ని మనకు మనమే తగ్గించుకున్నట్టు అవుతుంది. ఎందుకు ప్రధానంగా దీంట్లో ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దు అని చెప్తున్నా అంటే, దీనికి ముఖ్య ఉద్దేశం అక్కడ జరిగింది కేవలం అంతా ఇంత నేరం కాదు. మైనర్ అమ్మాయిల పైన రేపులు, మానభంగాలు, మనుషుల్ని కాల్చుకొని తినడం, ఇంతటి దుర్మార్గమైన పనిలో నా భారతీయులు ఉంటారు అని నేను అనుకోవట్లేదు. అందులో మించి ఇప్పుడు ఎవరి పేర్లు అయితే సోషల్ మీడియా వస్తున్నాయో వాళ్ళు ఉంటారని మేము అసలు బిలీవ్ చేయట్లేదు. ఒకవేళ ఉండుంటే కనుక డిఓజే, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, అమెరికా న్యాయ విభాగం తేల్చుతుంది. అప్పుడు అఫీషియల్గా పేర్లు ఇచ్చినప్పుడు దానిపైన చర్చలకు వెళ్దాం.